పెళ్లి కాకముందు అదంతా ఓకే ఉంటుంది, మరి పెళ్ళైన తర్వాత మనం ఫ్యామిలీ కూడా కొంత టైం కేటాయించాలి కదా, మరి దానికోసం ఏమైనా కొన్ని వదులుకుంటూ ఉంటారా? వదులుకోవాల్సిన అవసరం లేదు సార్. సి ఫ్యామిలీ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. ఓకేనా, కెరియర్ ఇప్పుడున్న స్టేజ్ కెరియర్కి ఎస్ బై గాడ్స్ గ్రేస్ బాగా వెళ్తుంది. ముందు ఏమైనా కొంచెం చేంజ్ రావచ్చు, బట్ అక్కడ కూడా ఫ్యామిలీ ఉంటుంది. సో బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు జీవితం నేర్పించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 13-14 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో కష్టపడుతూ స్ట్రగుల్ చేస్తూ ఏదో చేసి ఇక్కడ దాకా తనుకుని వచ్చిన రోజులు అవి నేర్పించింది నాకు. అంటే హౌ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ సార్, హౌ ఇంపార్టెంట్ యువర్ ఫ్రెండ్స్. చేతిలో ఫోన్ ఉంది సార్, కావాల్సిన వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అండ్ ఐ గివ్ మోర్ టైమ్ టు మై ఫ్యామిలీ. నేను ఎక్కడ షూట్కి వెళ్ళినా నా ఫ్యామిలీ తీసుకెళ్తారు. సపోజ్ 25 days షెడ్యూల్ ఉందనుకోండి, 10 days నాతో ఉంటారు. షూట్ నాకు షూట్ లేదనుకోండి, ట్రిప్ వెళ్ళిపోయి అక్కడ ట్రావెలింగ్లో టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి అటెండ్ చేయండి. ఓకే. అదే మీరు అంటే చాలా మందికి డౌట్, నవీన్ చంద్ర అంటే ఫస్ట్ సినిమాతోనే లవర్ బాయ్ అంటే మ్యాడ్ అయిపోయారు చాలా మంది. ఇలాంటి వాడు మాకు ఎందుకు లవర్ కింద లేడు నాకు తెలిసిన అమ్మాయిలు కూడా. మరి నవీన్ చంద్ర లవ్ మ్యారేజ్ అంటే లాంగ్ లవ్ లేకపోతే అలా కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అట. అలా కలిసాం, అనుకున్నాం, ఇంట్లో మాట్లాడాం, అయిపోయింది అంతే, సింపుల్. అంటే దానికి మ్యారేజ్ అనేది ఒక ఖచ్చితంగా కావాలి. టు ఫినిష్ దట్ రిలేషన్షిప్ అండ్ టు గో ఫార్వర్డ్, మ్యారేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. బట్ వి స్టిల్ మేము ఎప్పుడైతే అలా కలిసామో ఇప్పుడు అలాగే ఉన్నాం. అంటే బేసిక్గా అంటే చాలా అప్లికేషన్లు వచ్చి ఉంటాయి కదా, బట్ ఆ స్పెషల్ క్వాలిటీ అంటే మీరు చూజ్ చేసుకోవడానికి స్పెషల్ క్వాలిటీ ఏంటి? లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్కి ఎగ్జామ్స్ ఎక్కువ అండి. ఓకే. నేను చూస్ చేసుకున్న ఫీల్డ్కి ఏ సబ్జెక్ట్ బాగా రాస్తాను, ఏ సబ్జెక్ట్ బాగా రాయలేను అనేది కూడా నాకు ఐడియా ఉండదు. కానీ చదువుకుంటూనే వెళ్ళాను. అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ 2-3 పాస్ అయిన తర్వాత నిజంగా ఆ సబ్జెక్ట్ నా ముందు తీసుకెళ్తుందా లేదని ఆలోచిస్తా. బట్ లైఫ్ సార్ ఫేజ్, మీ ఫేజ్లో ఖచ్చితంగా కొందరు వస్తారు, విపరీతంగా ప్రేమించేస్తారు. కానీ అది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, లైక్ మంత్ ఆఫ్ మధులో మీరు చూస్తే లాస్ట్లో అంటే ఏ వ్యక్తికైనా ఒక రిడెంప్షన్ కావాలి. ఒకటి నిజంగా ఇట్ ఈస్ టేకింగ్ దెమ్ ట్రాల్ ఇంకా చాలా తీసుకుంటుంది అనుకోండి, దానికి ఒక అంతు ఉండాలి, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఆ సొల్యూషన్ని స్మూత్గా క్లియర్ చేసుకుంటూ లైఫ్ ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోవాలి. సో అంటే నేను అనేది ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ క్వాలిటీ అంటే మీకు అంటే మిమ్మల్ని చాలామంది ప్రేమించారు ఇంతకుముందే నేను చెప్పినట్టు ఫస్ట్ సినిమా చూసే. సో మరి మీకు అది ఏం కనపడింది, ఆ రిఫ్లెక్షన్ ఏంటి మీకు ఓకే చెప్పడానికి? అంటే జీవితాన్ని చూసే విధానం నచ్చింది. అండ్ పైగా తను రైటర్. అంటే చిన్నప్పటి నుంచి కవితలు, షీజ్ మలయాళీ అండి. ఓర్మా తన పేరు, మలయాళీ అనమాట. సో తను కథలు రాసడం, స్కూల్ టైమ్స్ నుంచే కథలు రాసుకోవడం, పోయిట్రీస్ రాసుకోవడం చాలా ఇష్టం. సో స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ రీడింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్. తను కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్లో చేసింది. ప్లస్ ఒక 2-3 చిన్న సినిమాలో యాక్ట్ కూడా చేసింది. అండ్ షీఈస్ రైటింగ్ హర్ స్క్రిప్ట్. నా స్క్రిప్ట్స్ అని లైక్ నా స్క్రిప్ట్స్ ఏది వచ్చినా తనకు చెప్తాను. ఓకే, ఏది విన్నా అంటే అది ఉంది కాబట్టి, రైటర్షిప్ ఆ సెన్స్ ఉంది కాబట్టి. అంటే ఇంకోటి ఏమంటే చాలా హ్యూమన్లీగా ఉంటారు. అంటే ఇప్పుడు నా ప్రొఫెషన్లో అంటే కొందరు వస్తారు కలవడానికి, వచ్చినప్పుడు కొందరితో ఒకలా మాట్లాడారు, ఇంకొందరితో ఒకలా మాట్లాడారు. తను అలా కాదు, ఎవరితో అయినా వామ్గా ఒకేలా మాట్లాడతారు. సూపర్. సో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. దాని ద్వారా నేను చాలా నేర్చుకున్నా. ఓకే, చాలా మారాను సార్. మారాలి సార్. సి ఐ థింక్ మ్యారేజ్ అనే వర్డ్ అనేది దానికి మీనింగ్ ఇదే అనుకుంటాం. అంటే మనం మన మీద చాలా ఆధారపడి ఉంటాం, మన మీద చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాం. మనతో పార్ట్నర్ అయినా కూడా వాళ్ళు కూడా అలాగే కాన్షియస్ ఉంటారు. ఈ 2 కాన్షియస్ కలిసింది అనుకోండి, దెన్ వీ బికమ్ వన్. సో అంటే నేను చాలా డెఫినేషన్స్ విన్నాను ఇప్పటి వరకు మ్యారేజ్కి. నిజంగా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. దట్ వన్ ఈజ్ రెస్పెక్ట్. సి నాకు తెలిసి లవ్, ఈ కేరింగ్, ఈ ఎఫెక్షన్, కమిట్మెంట్, దీనికంటే ఎక్కువ ఒక హ్యూమన్కి ఇంకో హ్యూమన్కి రెస్పెక్ట్ ఉండాలి. అది జెండరా, ఏ జెండర్ అయినా ఉండని,
రెస్పెక్ట్ ఉంటేనే లవ్ ఉంటుంది, రెస్పెక్ట్ లేదనుకుంటే లవ్ రాదని నా ఫీలింగ్. సో మరి అంటే మీరు తమిళియన్ కదా మీరు? అవును, తమిళ్. ఆవిడ మలయాళీ అంటున్నారు, మరి ఎలా సెట్ అయింది? ఓకే, అంటే ఇండస్ట్రీలోనే కలుసుకున్నారా? ఇండస్ట్రీ తనకు నాకు ఎక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. లేదు. మమ్ముట్టి గారు వాళ్ళ కలుసుకున్నాం. ఓ. ఆయన్ని కలవడానికి ఏదో ఒక విషయంలో, కథ విషయంలో ఏదో విషయానికి హైదరాబాద్ వచ్చారు. యాత్ర ప్రమోషన్స్ అనుకుంటా. ఓకే. ఆ టైంలో యాత్ర రిలీజ్ అయిపోయి చాలా నెలలు అయిపోయింది. దాని తర్వాత ప్రమోషన్కు ఏదో పనికి వచ్చినట్టున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు నేను నేను షూటింగ్ చేసి సెట్లో వాళ్ళకి తనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. సో తన్ని కలవడానికి వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యాం. హాయ్ హలో కూడా చెప్పలేదు, కనెక్ట్ అయ్యాం. సో అలా. సో అంటే సినిమా అందరికీ లైఫ్ ఇస్తుంది, కెరీర్ ఇస్తుంది, కానీ మీకు లైఫ్ పార్ట్నర్ కూడా ఇచ్చింది సార్. నిజంగా సార్, కరెక్ట్ టైంకి ఇచ్చింది అదంతే. సో నైస్. ఇప్పుడు ఆల్రెడీ బాబు కదా? బాబు అండి, సిద్ధాంశ్ తన పేరు. సిద్ధాంశ్. సో అంటే ఆవిడ అంటే పదే అడిగింది అంటే ఆమె షీఈ్ క్రిస్టియన్ ఆర్ హిందూ? షీఈ్ క్రిస్టియన్ అండి. షీఈ్ క్రిస్టియన్. ఇంటర్ రిలీజియన్ దీనికి కూడా ఒప్పుకున్నారు ఇంట్లో. బట్ స్పేస్ అంటే రెస్పెక్ట్ చేసుకుంటారు ఒకళ్ళ స్పేస్ని ఒకళ్ళు. అన్నీ చేస్తాం సార్. ఈవెన్ మై ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వీఆర్ లైక్ ఈక్వలీ షేర్ ఆల్ ద ఫెస్టివల్స్, ఆల్ ద రిచువల్స్, ఎవ్రీథింగ్ టుగెదర్. అంటే అలా పట్టింపులు ఏం లేదు, తనకు అస్సలే లేదు. అదే అర్థమవుతుంది, ఎందుకంటే ఒక మనిషి వలన మీరు మారారంటే ఎంత ప్యూర్ సోల్ అయితే తప్ప మనం భరిస్తూ ఉంటేనే మారుతాం మనం. యాక్చువల్గా మనకు ఏదో ఇలా చెప్పి ఇలా చేయంటే చేసేది ఉండదు కదా యాక్చువల్గా. మరి ఎలా ఉంది సిద్ధాంశ్తో అంటే కొత్త ఫాదర్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత? అంటే ఎన్నాళ్ళు మీరు మీ ఫాదర్ని చూసుంటారు, చాలా మందిని చూసుంటారు, బట్ మీరు ఫాదర్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్సెస్? సార్ అది అద్భుతం సార్, అది అద్భుతం. అంటే దాన్ని వర్ణించలేను. కాకపోతే ఇంకా బతకాలని ఒక ఫీలింగ్, ఇంకా జీవించాలి, ఇంకా అంటే బలంగా ఉండాలి, హెల్త్ అయినా మనిషిగా బెటర్ అవుతూనే ఉండాలి. అంటే తనకు ఒక ఎగ్జాంపుల్ అని కాకుండా, అంటే చాలామంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే మేము మిస్ చేసింది వాళ్ళు మిస్ చేయకూడదు అంటారు, పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. నేను అలా అనుకోవట్లేదు సార్. తన ఎక్స్పీరియన్స్ తనే నేర్చుకోవాలి అంతే. ఇఫ్ హీ ఫీల్స్ హిస్ ఫాదర్ ఈజ్ అన్ యాక్టర్, హీ ఓన్డ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్. వాట్ యూ కెన్ డూ ఫర్ యూ. అంటే ఇప్పటికు లైక్ ఈవెన్ నౌ హిస్ 2 years 1 month, హీ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ లివింగ్. అప్పుడే సార్ ఏ స్పోర్ట్స్ తనకు నేర్పిలేదు నేను. ఓకేనా, ఎలాంటి విషయాలు నేను పర్టికులర్గా అలా చెప్పలేదు. అంటే 2 yearsకి ఎందుకు సార్ అవన్నీ? అంతే కదా, వాళ్ళు అది వాళ్ళ లాంటి టైం, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది అలా వెళ్ళనేసి. బట్ హీ ప్లేస్ సాకర్, హీ ప్లేస్ అంటే ఫుట్బాల్ అంటే కాళ్ళతోనే తనాలి తెలుసు, బాస్కెట్బాల్ అంటే త్రో చేయాలి తెలుసు, అన్ని లైక్ హీస్ ట్రైంగ్ టు ఆపరేట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రబుల్ లేదు. స్పెషలీ ఉమెన్కి అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ చేంజ్ అయిన థింగ్స్ అన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి ఒక పెద్ద టైం పడుతుంది, చాలా పెద్ద టాస్క్, అది ఇమాజిన్ చేయలేము. అంతే కదా. దాంతోపాటు ఇంత బుడ్డి ఒకడు 1000 మంది సోల్జర్స్ లాగా అనుకోండి సార్, అతన్ని బ్యాలెన్స్ చేయాలంటే కూడా చాలా కష్టం. అంటే ఆ ఫేజ్లో మనం ఉండలేము. దాన్ని దాటి అతన్ని కంట్రోల్లో తీసుకొచ్చి మనతో పాటు మనలాగా ఉండాలంటే అంత ఈజీ కాదు. దాట్ గోస్ ఫర్ పేరెంటింగ్ ఓన్లీ. అండ్ మదర్స్ ఆ విషయంలో ఈరోజు నేనైనా మీరైనా అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ జోనే వేరే, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే మీరు అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ పక్కన పెడితే ఏంటంటే మొత్తం బిజియెస్ట్ యాక్టర్ అన్న గాడ్ విల్లింగ్లీ. ఈ రోజు కోసమే నేను అంటే ఇలా దీనికోసమే నేను హార్డ్ వర్క్ చేశాను 13-14 years నుంచి. అండ్ ఇప్పుడు సండేస్ లేదు, గవర్నమెంట్ హాలిడేస్ లేదు. అంటే చెప్పుకోవచ్చా అంటే అంటే ప్రైడ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఒక యాక్టర్కి కథలు దొరకడమే కష్టం ఉన్నప్పుడు, పాత్రలు దొరకడమే కష్టం ఉన్నప్పుడు, ఈ డేట్స్ దొరకడం వేరే వాళ్ళ కష్టం అవుతుందంటే అది ఒక బ్లెస్సింగ్. ఇప్పుడు ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నా, హ్యాపీ.